ఎవడికి పైసలు అవసరం లేదు చెప్పు. ఉన్నోడికి, లేనోడికి, పిల్లోడికి, ముసలోడికి ప్రతి ఒక్కడికి పైసలు అవసరమే. పైసలు అవసరం లేదు అని ఒక్కడిని చూపి. ఇంపాసిబుల్. తినడానికి తిండి, బట్ట, సుక్క, ఇల్లు, పెళ్లి, ఆఖరికి సాగు చేయాలంటే కూడా పైసలు కావాలి. ప్రతి దానికి పైసలు అవసరమే. చివరికి నీళ్లు, గాలి కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. డబ్బులు లేకపోతే లైఫ్ ఎట్లుంటది అనేది నువ్వు నీ లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటావు. అండ్ రీసెంట్ గా చాలా సినిమాలు వచ్చినాయి. లక్కీ భాస్కర్ లాంటి సినిమాలో చూపించారు మనీ మనిషికి ఎలా వాల్యూ క్రియేట్ చేస్తుందని. అదేం సినిమా కాదు, అది రియాలిటీ. ఆ రియాలిటీని ఒక మూవీలా చేసి చూపించారు. నీ లైఫ్ కూడా ఒక మూవీయే. పైసలు ఉంటే నీ మూవీ హిట్, పైసలు లేకపోతే నీ మూవీ ఫట్. సో ఇప్పటిదాకా అయిపోయింది, అది అయిపోయింది. అట్లీస్ట్ నౌ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ అండ్ ట్రై టు సేవ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ వాల్యూ, ఫ్రీడమ్ యాజ్ వెల్ యాజ్ రెస్పెక్ట్. ఎవడికి పైసలు అవసరం లేదు చెప్పు. ఉన్నోడికి, లేనోడికి, పిల్లోడికి, ముసలోడికి ప్రతి ఒక్కడికి పైసలు అవసరమే. పైసలు అవసరం లేదు అని ఒక్కడిని చూపి. ఇంపాసిబుల్. తినడానికి తిండి, బట్ట, సుక్క, ఇల్లు, పెళ్లి, ఆఖరికి సాగు చేయాలంటే కూడా పైసలు కావాలి. ప్రతి దానికి పైసలు అవసరమే. చివరికి నీళ్లు, గాలి కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. డబ్బులు లేకపోతే లైఫ్ ఎట్లుంటది అనేది నువ్వు నీ లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటావు. అండ్ రీసెంట్ గా చాలా సినిమాలు వచ్చినాయి. లక్కీ భాస్కర్ లాంటి సినిమాలో చూపించారు మనీ మనిషికి ఎలా వాల్యూ క్రియేట్ చేస్తుందని. అదేం సినిమా కాదు, అది రియాలిటీ. ఆ రియాలిటీని ఒక మూవీలా చేసి చూపించారు. నీ లైఫ్ కూడా ఒక మూవీయే. పైసలు ఉంటే నీ మూవీ హిట్, పైసలు లేకపోతే నీ మూవీ ఫట్. సో ఇప్పటిదాకా అయిపోయింది, అది అయిపోయింది. అట్లీస్ట్ నౌ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ అండ్ ట్రై టు సేవ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ వాల్యూ, ఫ్రీడమ్ యాజ్ వెల్ యాజ్ రెస్పెక్ట్.